పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని కలిసి నిజాలు వెల్లడిస్తామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయలు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని బత్యాల భవన్లో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి ఇక్కడ నాతో పాటు ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు జరిగిన అన్యాయాలను, పచ్చి నిజాలను ఆయనకు వివరిస్తానని చెప్పారు. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని నాకు సీటు ఇస్తే 50,000 పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించుకొని వస్తానని బాబుతో చెప్తానన్నారు. చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ఆయన స్పందించిన తీరును, మాటలను బట్టి కూలంకుషంగా త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో పాటు ఇప్పటివరకు నా ఇంట ఉన్నటువంటి నా కేడర్కు వెల్లడిస్తానని అన్నారు. అంతవరకు కేడర్ అంతా ఓపిక పట్టుకొని ఉండాలని ఆయన కోరారు. పోటీ చేసి ఓడిపోయిన రోజు నుంచి రాజంపేటనే నమ్ముకొని కార్యకర్తలను కాపాడుకుంటూ తెలుగుదేశం జెండా పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్టించి తిప్పించి పార్టీ బలోపేతానికి ఎంత కృషి చేశానో మా కార్యకర్తల కన్నా కూడా మీకే బాగా తెలుసు. ఎన్నో కారణాల వల్ల నాకు రావాల్సినటువంటి సీటును రాయచోటు వాళ్ళకి ఇచ్చినటువంటి విషయం మీకు తెలుసు. నన్ను కుప్పంలో బస్సులోకి పిలిచి నువ్వే అభ్యర్థివి, 24 మార్చి రోజు పోయి నువ్వు పని చేసుకో, గెలుచుకొని రా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం నగ్న సత్యం. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాను. ఏంటో ఒక చిన్న కారణం ఉండింది. 30 బేనిషా పనులు చూపించి మనోళ్ళకు అని చెప్పాడు. ఇప్పుడు మంగళవారం, బుధవారం నాడు బేనిషా పనులు తెచ్చి చూపిస్తానని చెప్పారు. 30 మామిడి పూలు బేనిషా అన్సీజన్లో కూడా చూపించడం జరిగింది. అభ్యర్థి నువ్వే అన్నారు. శుక్రవారం నాటికి అభ్యర్థి మారిపోయాడు. నేను వింజమూరికి వెళ్ళాను, ఆయన వస్తున్నారు. శుక్రవారం ఆ రోజు హెలికాప్టర్ చెడిపోయిందని వాళ్ళు చెప్తే ఇక్కడంతా కార్యకర్తలు చేయాలంటే రావడం జరిగింది. ఆ రోజు నుంచి నా వంతు ధర్మంగా నేను పార్టీకి ప్రచారం చేసుకుంటున్నా. వేరే పార్టీలో వచ్చి మన పార్టీలో ఎవరు పనిచేయాలి. ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. తులసి వనం నుంచి గంజాయి వనం లేక ఆకులు ఇచ్చి రాలిపోతున్నాయి. మేము వద్దనటం లే, సతవే వచ్చి మన ఆకులు ఏమన్నా తినేస్తాయనే చిన్న అనుమానం ఉంటున్నారు. ఈ రాజకీయాలు కాబట్టి ఈ సహజమని మీరు కూడా అనుకుంటారు. నేను ఆ వాతావరణంలో రాజకీయాల్లోకి రాలా. ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్టీ కార్యాలయం నుంచి రమ్మని చెప్పేసి పిలుపు వచ్చింది. నేను అన్ని మనసుకి మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది. నాకు జరిగినటువంటి అన్యాయం గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చెప్తున్నామని చెప్పేసి ఇప్పటికైనా సరే మనసు మార్చుకొని నా సీటు నాకు ఇచ్చి నన్ను ఆదరించండి అని చెప్పి అడిగేదానికి నేను రేపు వారికి కలుగుతున్నాను. కొందరు అన్నట్టు ఆయన వైసీపీ లేకపోతాడు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీకి పోతాడు అనేసి ప్రచారాలు మటు బాగా జరిగినాయి. డబ్బులు సంచులు చేరిపోయినాయి, ఇంకొంచెం కొరవండాలి అని కొందరు ప్రచారం చేశారు. ఏదో నేను ఒక ఆయన వచ్చి అగౌరవంగా మాట్లాడినని కూడా కొందరు మాట్లాడినారు. ఆ వీడియో కూడా ఉన్నది. అవసరం అయితే నేను చూపిస్తా. ఎవరిని అగౌరవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాలు ఉన్నంత వరకు నీతిమంతంగా ఉంటా. తప్పు చేసిన వాళ్ళను మందలిస్తా. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నేను మీటింగ్లోనే ఆయనకే చెప్పాను. నేను వీటినన్నింటిలో దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, రేపు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నా అభిప్రాయాన్ని, నాకు జరిగినటువంటి నష్టాన్ని, మన కార్యకర్తలకు జరిగినటువంటి నష్టాన్ని
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తిరిగి వచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరితో కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకున్నాను. ప్రతి మండలంలో వారి వారి అభిప్రాయాలు. ఎక్కువ మంది నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమని చెప్పారు. నేను పార్టీని విడనాడాలనేటువంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నచ్చజెప్పే ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. కొందరు మేము ఈ పార్టీలు ఇవ్వలేమంటున్నారు, వాళ్ళకి నేనేమి చెప్పలేకపోతున్నా. ఈ పరిస్థితుల్లో రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనకు మనసు మార్చి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పి ఇవ్వలేని అదే నేను మీతో మాట్లాడుతాను. వాడు ఇవ్వలేదు, వచ్చి మీకే చెప్పు కదా మిగతా పని చేయాలా? పార్టీలు మారணும். కొందరు వైసీపీ లేకపోతారు, కొందరు కాంగ్రెస్ లేకపోతారు, కొందరు ఇండిపెండెంట్ పోతారు అంటున్నారు కదా. ఇవన్నీ పచ్చి అబద్ధాలని ఆ పొద్దు నుంచి ఈ రోజు దాకా చెప్తాను. ఏ పార్టీలోకి వెళ్ళినా నేను ఇంకేమి వాళ్ళని అవసరమని అడుగుతాను. నేను ఉండలేనంటే ఏం చేయగలుగుతాము? నాకు తలాక్ అంటారు. వాళ్ళు ఏడనప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎన్నికలు, దాని అర్థం ఆడన్నా సుఖంగా ఉండేడు, సుఖంగా లేనప్పుడు వాట్ ఈజ్ రాంగ్? ఇక్కడ సుఖం దక్కలేదు, వాళ్ళకి ఆడ సుఖం దక్కుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. నేను వాళ్ళ ఆటంకం చేయలేను కదా. 19లో ఓడిపోయినా నేను అనుచరుల మాటలు గౌరవిస్తానని మొదట చెప్తాను. అనుచరులకు చెప్పే ప్రయత్నం చేస్తా. మేము వెళ్ళిపోతాం, మనమేం అనలేము కదా. 19 నుంచి 2024 మార్చి ఏప్రిల్ ఆఖరి వరకు నాకు పనిచేసిన కార్యకర్తలు నా బిడ్డ మాదిరి చూసుకుంటా. 2000 మే 1వ తేదీ నుంచి ఏమి జరిగినా నేను పూచి కాదు. డాక్టర్ సుధాకర్ ఎలక్షన్స్లో కేసులు పెడితే నేనే మోసేసుకున్నాను. సుధాకర్ మోయమని చెప్పలా.